కీర్తనల గ్రంథము 32వ కీర్తన 7వ వచనము. నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు. ప్రియులారా, దేవుని వాగ్దాన వాక్యము. భక్తుడైన దావీదు తన అనుభవాన్ని ఈ లేఖనంలో తెలియజేస్తూ ఉన్నాడు. తన శ్రమలలో, తన ఇబ్బందుల్లో దేవుని యొక్క సహాయాన్ని ఏ రీతిగా పొందుకున్నాడో వాగ్దాన రూపంలో దానిని మనము తెలుసుకోగలుగుతూ ఉన్నాం. దావీదుకు దాగుచోటుగా ఉన్న దేవుడు, శ్రమలలో నుండి తనని రక్షించిన దేవుడు, విమోచన గానములతో తనని ఆవరించిన దేవుడు, ఈ రోజున నీవు నేను సేవించుచున్న దేవుడు నిరంతరము ఏకరీతిగా ఉండి తన భక్తుల ఎడల, తన బిడల ఎడల దాగుచోటుగా ఉండి శ్రమల్లో నుండి రక్షిస్తూ విమోచన గానములతో ఆవరిస్తూ వారిని కాపాడుతూ ఉన్నాడు. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ వాగ్దాన వాక్యము ప్రభు మన వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. నీ భక్తుడైన దావీదు విషయంలో తన శ్రమలలో, ఇబ్బందుల్లో, ఆపదలలో మీరు దాగుచోటుగా ఉండి శ్రమల్లో నుండి అతన్ని రక్షించి విమోచన గానములతో తనని ఆవరించినందుకు వందనాలు. ఈ రోజున మీ బిడ్డలంగా ఉన్న మా పట్ల కూడా మీరు మాకు దాగుచోటుగా ఉండి మమ్మల్ని రక్షిస్తూ శ్రమలలో నుండి మమ్మల్ని కాపాడుతూ విమోచన గానములతో మమ్మల్ని ఆవరిస్తున్నందుకు మీకు వందనాలు. ఈ వాగ్దాన వాక్యమును బట్టి వందనాలు. ఈ వాగ్దాన వాక్యం విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని దీవించండి. మరి ప్రతి అవసరత తీర్చండి. ఈ దినమంతా మీ సన్నిధితోడుగా ఉంచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.